సమయాన మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సమయం. దైవజనులైనటువంటి రెవరెండ్ రవీంద్ర గారు వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తుంటున్నాం. అదే సమయంలో వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలోనికి విచ్చేసిన సహోదరి సిస్టర్ లిల్లీ కుమారి గారు మచిలీపట్నం, వారు వచ్చి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవుడా మహోన్నతుడా మహాగణుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్వామి. దేవా, ఈ యొక్క నాయన పునరుత్థాన దినము నాయన నిన్ను స్తుతించడానికి అయ్యా, నా ప్రభు నీ బిడ్డలందరితో కలిసి నాయన నిన్ను ఆరాధించడానికి అయ్యా నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన శ్రేష్టకరమైన అయ్యా ప్రభు సమయాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల నాయన ఈ యొక్క నా ప్రభు అయ్యా ఎస్ఐయు చర్చిలో ప్రభు నిన్ను స్తుతించడానికి నాయన బిడ్డలందరితో కలిసి అయ్యా నిన్ను ఆరాధించడానికి నాయన మీద ఆశలు ప్రభు అయ్యా నా తండ్రి నాయన ప్రభు ద్వారా నా తండ్రి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు తండ్రి. అదే రీతిగా నా ప్రభు నాయన అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క అనంతపురం పట్టణంలో నా తండ్రి అయ్యా మీ యొక్క కుమారులు నా తండ్రి అయ్యా దేవరాజు గారిని బట్టి అయ్యా శారమ్మ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు, వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. బిడ్డల ద్వారా నాయన ఈ సంఘంలో నాయన అయ్యా మేము కూడా నా ప్రభా నాయన ఈ పునరుత్థాన దినములో నాయన ఆరాధించడానికి అయ్యా నాకు మాకు అందరికి ఇచ్చింది ధన్యకరమైన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ దాసులు నా తండ్రి నాయన ప్రభా రవీంద్రాని అయ్యా ప్రభా నాయన మీరు దర్శించి నాయన నీ కుమారులు అయ్యా నిలవబడి నా తండ్రి వాక్యాన్ని విత్తుచుండగా నా తండ్రి వినగలిగిన చెవులను ప్రభా, గ్రహింపగలిగిన హృదయాన్ని ప్రభా మా అందరికీ మీరు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని ప్రభా నాయన అయ్యా వినుచుండగా నా ప్రభ నీ ఆత్మతో ప్రభ మమ్మల్ని మీరు బలపరచండి తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరుచుకొని నెమరు వేసుకునే కృపను మీరు దయచేయండి అయ్యా. మీ దైవజనులను ప్రభా మీరు అభిషేకించండి ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్న సంఘాన్ని అయ్యా నీ దైవ సేవకులను ప్రభా నాయన విజయ్ కుమార్ గారిని మీరు దర్శించండి ప్రభా. అయ్యా బిడ్డ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. మీ దాసులు చేయించిన ఈ పరిచర్యను ప్రభా మీరు విస్తరింపచేయండి తండ్రి. అదే రీతిగా నాయన ఈ యొక్క అనంతపురం పట్టణాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి. అనేక మంది ప్రభా రక్షించబడడానికి మీరు కృప చూపించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. సర్వలోక సంఘాలలో జరిగే ఆరాధనలన్నింటినీ ప్రభా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని అయ్యా. మీ దాసులు వర్తమానం విత్తుచుండగా అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘ పెద్దలను అయ్యా నాయకులను ప్రభా మీరు దీవించి కృప పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. Now I specially invite Reverend Ravindra Garu, Pastor Garu from Vijayawada to please deliver God's word on this special occasion. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు యొక్క ఘనమైన నామంలో ఈ యొక్క అనంతపురం పట్టణం ఎస్ఐయు చర్చ్లో మరి పాలు పంపులు పొందుచున్న మీలో ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు పాస్టర్ ఎం రవీంద్ర, విజయవాడలో పరిచర్య చేస్తున్నాను, హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్య. అదేవిధంగా మాతో పాటు మరి ఈ రీతిగా అంటే నాతో పాటు సిస్టర్ లిల్లీ కుమారి గారు, అదేవిధంగా భవానీ గారు, వారితో కలిసి నేను ఈ యొక్క అనంతపురం పట్టణంలో మరి గ్రేస్ మేరీ గారి తరపున మేము ఈ సంఘంలోకి రావటం జరిగింది. మరి ఇది నిజంగా దేవుని యొక్క మహాకృపని నేను నమ్ముచున్నాను. మరి ఇది నేను రెండవసారి మీ మధ్యలోకి రావటం అనేది దేవుడు నాకు చూపించిన మహాకృప. 2023 సంవత్సరంలో మరి ఇదే స్థలమందు కూడి మరి మీ నిలబడి దేవుని సన్నిధిలో వాక్యం బోధించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన కృప. అదేవిధంగా ఈ రెండవ పర్యాయం కూడా మీ మధ్యన నిలవబడటానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించి ఉన్నారు. మంచిదండి. ఈ సమయంలో మరి వాక్య భాగానికి వెళ్దాము. వాక్య భాగానికి వెళ్ళే ముందర నా చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి 23వ సంవత్సరంలో నేను నా సాక్ష్యాన్ని పంచుకోలేదు, కానీ వాక్యం మాత్రమే మీకు తెలియచేశాను. అయితే ఈసారి నాకు ఇవ్వబడిన అవకాశాల్లో నా గురించి మీకు సాక్ష్యాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా బ్యాంక్ మేనేజర్స్. వారు చిన్నతనం నుండి కూడా క్రైస్తవంలోనే ఉన్నారు. మమ్మల్ని కూడా, నన్ను మా సిస్టర్ని కూడా దైవికంగానే పెంచారు. మా సిస్టర్ విషయంలో 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత తను ఏం చదవాలి,
తను ఏ విధంగా సొసైటీకి ఉపయోగపడాలి అని చెప్పి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రార్థనలో కనిపెట్టి దేవుని చిత్త ప్రకారంగా డాక్టర్ చదవాలని దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తున్నారు. ఆ రీతిగానే మరి బైపీసీ తీసుకోవటం, తర్వాత ఎంబీబీఎస్ పీజీ చేయటం, మరి సొసైటీలో ఒక మంచి డాక్టర్ వృత్తిలో ఉన్నారు. అక్క బావ గారు ఇద్దరు కూడా మరి డాక్టర్లుగా ఉంటున్నారు. మరి అంతేకాదు నా విషయమై కూడా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను సేవలోనికి రావాలని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారని, మరి విజయవాడ దగ్గర సమీపంలో కుంచునపల్లి గ్రామంలో సేవ చేయాలని దేవుడు నాకు మరి అదేవిధంగా మా తల్లిదండ్రులకు తెలియచేశారు. అదే రీతిగా నన్ను పెంచారు. మరి దైవికంగా పెంచబడుతూ వచ్చాము. అంతేకాకుండా నా పీజీ కంప్లీట్ అయిన తర్వాత బెంగళూరు ఎస్ఏబిసి కాలేజ్లో ఎండి మాస్టర్ ఆఫ్ డివినిటీ థియాలజీ చేసి ఉన్నాను. అటు తర్వాత అండి మా సహోదరులతో కలిసి మరి జోన్స్ మాథ్యూస్ గారు వారి తరపున గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్లో గత 10 సంవత్సరాల పాటు వారితో కలిసి అసోసియేట్ పాస్టర్గా చేశాను. ఆ తర్వాత మరి ఇండివిజువల్గా నేను పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పరిచర్యలో దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ నడిపిస్తూ వస్తున్నారు. ప్రతి అనుభవాన్ని కూడా నేర్పిస్తూ ఆత్మీయంగా బలపరచబడమే కాకుండా అనేకులను బలపరిచేవానిగా దేవుడు నన్ను ఉంచారు. ఇందుకు బట్టి దేవునికి ఘనత కలుగునుగాక. ఈ రీతిగా అండి మరి మీ మధ్యలోనికి నేను రావటం అనేది దేవుని యొక్క ప్రణాళికని నేను నమ్ముచున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇందగడ మరి చదవబడిన లేఖన భాగాలను మరొకసారి చదువుకునియండి. ఈ వాక్య భాగాన్ని నేను మీతో పంచుకుంటాను. పాత నిబంధన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం నిర్గమాకాండము 33వ అధ్యాయంలో 13 నుండి నేను చదువుతున్నాను. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ క్షణము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. చాలండి. ఈ చదవబడిన లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉంటున్న రోజుల్లో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని మోషేతో మాట్లాడిన మాటలను బట్టి మోషే ధైర్యము వహించి ఐగుప్తులో ఉన్న రాజు ఫరో ఎదుట నిలవబడి నా ప్రజలను పోనిమ్ము అని జీవము గల దేవుడు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు అని అన్నప్పుడు ఫరో హృదయం కఠినమైపోయింది. ఆ రీతిగా అండి దేవుడు వారి మధ్యన 10 తెగుళ్లను తీసుకుని వచ్చారు. 10వ తెగులు పూర్తి అయిన తర్వాత ఫరో తనంతట తానే ఇశ్రాయేలీలందరినీ కూడా సర్వ సైన్యాన్ని కూడా మరి ఆ ఒక్క రాత్రిలో వారిని అందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి పంపివేశారు. అక్కడ నుండి నాయకుడైన మోషే దేవుని ఆత్మబలంతో ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ వచ్చి ఉన్నారు. వారి మార్గంలో వారు ఎన్నో ఎదుర్కొన్న సోదరులన్నింటిలో కూడా దేవుడు వారికి తోడై ఉండి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపించున్నారు. సుమారు 40 దినాలలో చేరుకోవలసిన కానాను ప్రదేశాన్ని దేవుడు 40 సంవత్సరాలలో వారిని నడిపించి వారికి ఎన్నో అనుభవాలను తెలియజేశారు. అయితే ఈ యొక్క ప్రయాణంలో వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు తన దక్షిణ హస్త బలాన్ని చూపించారు. ఎర్ర సముద్రం ఎదురుపడినప్పుడు అది 2 పాయలుగా దేవుడు చీల్చి ఉన్నారు. ఇశ్రాయేలు సమూహం అంతా కూడా అందులో ప్రయాణం చేసి గమ్యానికి చేరుకున్నారు. అట్లాగే ఆహారం లేనప్పుడు దేవుడు దేవదూతలు భుజించవలసిన ఆహారాన్ని పంపించున్నారు. అదేవిధంగా మాంసము లేనప్పుడు కూడా పూరేడులను కూడా దేవుడు తీసుకుని వచ్చి ఉన్నారు. అంతేకాదండి, నీళ్లు లేనప్పుడు బండలో నుంచి కూడా దేవుడు నీళ్లను తీసుకుని వచ్చిన్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు వారికి చూపించున్నారు. కాలక్రమేణా ఇశ్రాయేలీలు దేవుని మంచితనాన్ని తెలుసుకుంటున్నప్పటికీ కూడా
దేవుని అద్భుతాలు తెలుసుకుంటున్నప్పటికీ కూడా ఇంత గొప్ప సైన్యాన్ని ఐగుప్తు దేశం నుండి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చాడు కదా అని దేవుని మంచితనము, దేవుని యొక్క బలము తెలిసి ఉండి కూడా పలుమారులు కూడా మోషేను, అహరోనును దేవాది దేవుణ్ణి తిరస్కరిస్తూ వచ్చి ఉన్నారు. వారన్న మాటలను బట్టి, వారు నిందిస్తున్న ప్రతి మాటలను బట్టి మోషే, అహరోను అలాగే దేవాది దేవుడు బాధపడిన సందర్భాలు మనం ఎన్నో చదివి ఉంటాం. అయితే ఇప్పుడు ఈ 33వ అధ్యాయానికి వచ్చేసరికల్లా దేవుడు ఒక మాట సెలవిస్తారు. ఆ మాటను ఒకసారి చదువుకుందామండి. 33వ అధ్యాయంలో మొదటి నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యోబుసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను. త్రోవలో మిమ్మును సంహరించదరనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. చాలండి. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి అనే మాటను మనం చదివి ఉన్నాం. ప్రజలు ఎందుకు దుఃఖించారు? దుఃఖించవలసిన కారణం ఏమిటి అంటే, అప్పటి వరకు దేవాది దేవుడు మోషేకు, అహరోనుకు, ఆ సర్వ సైన్యానికి అంటే ఇశ్రాయేలు జన సమూహం అంతటికి కూడా తోడై ఉండి ప్రయాణాలు చేశారు. వారు చేస్తున్న ప్రయాణాలన్నింటిలో కూడా దేవాది దేవుడు ఎన్నో మహత్కరమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఇందక్కడ మనం చెప్పుకున్నాం కదండి. అలాంటి కార్యాలన్నీ జరిగించినా కూడా వీరు లోబడనొల్లని ప్రజలని దేవుడు తెలియజేశారు. వీరు మాటలను బట్టి, వీరు నిందిస్తున్న బాధ కలిగించే మాటలను బట్టి మోషే దుఃఖపడ్డారు. అలాగే దేవాది దేవుడు కూడా దుఃఖపడ్డారు. దుఃఖపడుతున్నా కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమిస్తూ ఏమంటున్నాడంటే, నేను మీకు ఇస్తానన్న దేశానికి మీరు లేచి పోండి, మీరు వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పినప్పుడు, నేను మాత్రం మీతో రాను అని అన్నప్పుడు ప్రజలందరూ కూడా వార్త విని దుఃఖపడ్డారు. ఎందుకనంటే దేవుడు అప్పటి వరకు తోడై ఉండి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. పగలు మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా ఉన్నాడు. అంతేకాదు బండను చీల్చి నీటిని పంపించారు, పూరేడులను రప్పించారు, మన్నాను తీసుకుని వచ్చారు. ఇలాంటి ఎన్నో కార్యాలు చేసిన దేవుడు వారి మధ్యను ఉండి ఇలాంటి కార్యాలన్నీ జరిగించారు. అయితే ఈసారి దేవుడు నేను రాను అని అనేసరికి ప్రజలందరూ ఆ వార్త విని దుఃఖపడ్డారు. దేవుని సన్నిధి, దేవుడు మన మధ్యన లేడే, దేవుడు మన మధ్యన నివసించడం లేదే, దేవుడు మనతో ఉండి మాట్లాడడం లేదే, దేవుడు మనతో ఉండలేదే అని ఆ బాధకు వారు కృంగి ఏడవటం మొదలుపెట్టారు. అయితే మోషే ఏం చేశాడంటే, అప్పటిదాకా 12 గోత్రాల మధ్యలో ఉంటున్న ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకెళ్ళి పాళెము వెలుపలలో ఆ గుడారమును పెట్టి అక్కడ దేవునితో సహవాసం చేయటం ప్రారంభించారు. ఈ రకంగా చేయటం ద్వారా మోషే దేవునితో మాట్లాడుతూ కొంత సందర్భం గడిచింది. ఆ వాక్య భాగాన్ని 12వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవు అని నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నీ కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా అని అన్నాడు. మోషే దేవునితో మాట్లాడిన సందర్భం ఏంటంటే, ఈ ప్రజలను తోడుకొని పొమ్ము అని సెలవిస్తున్నారు, కానీ
నాతో ఎవరిని పంపుతున్నారు అనేది మాత్రం నాకు చెప్పడం లేదు. పైపెచ్చు మీరు నన్ను ఎన్నుకున్నప్పుడు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, ఏర్పాటు చేసుకున్నాను, నీవు ఈ ప్రజలందరినీ నడిపించాలి అని నీ కటాక్షాన్ని నాకు చూపించారు కదా ప్రభువా అంటూ మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కింది వచనాలను మనం చదువుకోగలిగితే 13వ వచనం, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, మీరు నన్ను కటాక్షించారు కాబట్టి నీ మార్గం నాకు తెలియచేయండి, ఎలా నడిపించాలి, మాతో ఎవరు నడిపిస్తారు, మాకు తోడుగా మీరు ఎవరిని పంపుతున్నారు, మాకు తోడుగా ఎవరుంటారు అని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 14వ వచనం వచ్చేసరికి, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. చాలని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాయబడిన మాటలను మనం పరిశీలన చేసి చూస్తే దేవాది దేవుడైన యెహోవాతో మోషే అంటున్న మాటలు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కదా అని మీరు సెలవిస్తున్నారు, మీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళలేము అనే మాటను మోషే యెహోవాతో తెలియజేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. దేవుని సన్నిధి లేదనుకోండి, సాతాను సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటే సమాధానం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటే అన్ని విధాల ఆశీర్వాదం ఉంటుంది, ప్రయాణాలన్నీ కూడా సుఖవంతంగా ఉంటుంది, చేరుకోవాలనుకుంటున్న వాగ్దాన భూమిలో కూడా వారు చేరుకోగలుగుతారు. మోషే చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారికి ఇచ్చిన సమాధానం, వాగ్దానం ఏంటంటే, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, నీకు నెమ్మది కలగజేస్తాను అని దేవుడు మోషేతో తెలియచేశారు. ఈ దినాల్లో మనకి కూడా కావలసినది ఏమిటి అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కావాలి, ప్రతి కుటుంబంలోనూ కావాలి. మనం ఇక్కడికి వస్తున్నాము కదా, ఈ దేవుని మందిరంలో కూడా దేవుని సన్నిధి అనునిత్యము ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేవారి జీవితంలో సంపూర్ణమైన సంతోషం ఉంటుందని దేవుని లేఖనాలు తెలియచేయబడుతుంది. ఆ వాక్య భాగాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయాన్ని చదువుకుందాం. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మోషే చేసిన ప్రార్థనను బట్టి దేవాది దేవుడు మోషేతో అంటున్న మాటలు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధి మనతో రానప్పుడు ప్రజలందరూ కూడా ఎట్లా దుఃఖించారు అని మోషే ఆలోచించినప్పుడు, అయ్యో దేవుడు మన మధ్యన లేడే, దేవుని సన్నిధి మనతో లేదే, దేవుడు మనతో ఉండలేదే అని దుఃఖపడి ఏడ్చిన సందర్భం అంతా ఇందక్కడ మనం ధ్యానం చేస్తాం. అయితే వారు దుఃఖపడ్డారు, మోషే ప్రార్థన చేశారు, దేవుడిచ్చిన వాగ్దానం, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధిలో ఏముంటుంది? ఆ వాక్య భాగంలో మనం చదువుతున్నాము 16వ అధ్యాయంలో 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగుతుంది అనే మాట రాయబడింది. సగం సంతోషం, కొంచెం సంతోషం, కొంచెం బాధ, ఒక పావు సంతోషం, ముప్పావు బాధ, అట్లా ఉంటుంది అని దేవుని లేఖనాలు ఎప్పుడు చెప్పబడలేదు. దేవుని లేఖనాలన్నీ కూడా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా తెలియచేసిన మాట ఏమిటంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగుతుంది. ఎలాంటి వారికి సంపూర్ణ సంతోషం కలుగుతుంది? మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ సంతోషం కలుగుతుందా?
లేకపోతే ప్రత్యేకింపబడిన వారికి మాత్రమే సంపూర్ణ సంతోషం కలుగుతుందా? చాలామంది ఈ రోజుల్లో కుటుంబాలలో సంతోషం లేదు. భర్తను బట్టి భార్యకు సంతోషం ఉండడం లేదు, భార్యను బట్టి భర్తకు సంతోషం ఉండడం లేదు, పిల్లల ప్రవర్తనలను బట్టి తల్లిదండ్రులకు సంతోషం ఉండడం లేదు, లేదా కుటుంబంలో వస్తున్న సమస్యల బట్టి కూడా సంతోషం ఉండడం లేదు. అయితే జీవము గల దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి మనం గ్రహించగలిగితే, ఎవరైతే సంతోషం లేక బాధను అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో సంపూర్ణ సంతోషం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము మనం అనుభవించాలి. చాలామంది జీవితాల్లో కూడా ఈ సంతోషము ఉండడం లేదు. వారు చేస్తున్న పాపమును బట్టి, వారు చేస్తున్న రహస్య పాపాలను బట్టి, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తుండడాన్ని బట్టి వారి హృదయంలో సంతోషం ఉండడం లేదు. ఏదో తెలియని వెలితి, మనస్సులో బాధ, దిగులు, మందిరానికి వస్తున్నామన్న మాటే కానీ దేవునిని పరిపూర్ణంగా ఆరాధించలేకపోతున్నామన్న దిగులు, బాధ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మందిరాల్లో మనం అందరం కూడుకుని వస్తున్నాం కనుక, ఆయన సన్నిధికి మనం అందరం వస్తున్నాము కనుక ఈ సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆయన సన్నిధిలో మనం సంపూర్ణ సంతోషం పొందినప్పుడు మాత్రమే మనం ఆత్మీయ జీవితంలో సక్సెస్ అనేది చూడగలుగుతాం. సంపూర్ణ సంతోషం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాలి. సంపూర్ణ సంతోషం అనేది ప్రతి కుటుంబంలో కూడా అనుభవించాలి. ఈ సంపూర్ణ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పొందుకున్నప్పుడు మాత్రమే దేవుడు కూడా తన నామమును బట్టి కనపరచబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని పొందుకుంటాం అనేది మనం గమనించి చూస్తే, మందిరానికి వచ్చినంత మాత్రాన మనం సంపూర్ణ సంతోషం పొందలేం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులను మనం చేసినప్పుడే సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకుంటాం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మీకు తెలియజేస్తాను. ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని మనం చూస్తున్నాం. కీర్తనలు 32వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. చాలండి. కీర్తనాకారుడు దావీదు మహాభక్తుడు చేస్తున్న ప్రార్థన ఏమిటి అనంటే, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని అని సెలవిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా పాపములను నేను ఒప్పుకుంటున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనేది నువ్వు అనుభవించాలంటే, ఆ సంతోషం నువ్వు నీ గృహానికి తీసుకువెళ్ళాలంటే, ఆ సంతోషం నీ కుటుంబీకుల మధ్య నిలిచి ఉండాలంటే, దేవుని సన్నిధి నీతో పాటు నీ కుటుంబంలోనికి, నీ కుటుంబీకుల మధ్యలోనికి తీసుకురావాలి అని అంటే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను ఒప్పుకోవాలి. పాపము ఒప్పుకోవాలి. రెండవది అతిక్రమములను కూడా ఒప్పుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, పాపము అనేది మనం గమనించి చూస్తే, దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే అతిక్రమించి ఉన్నారో అది వారి హృదయంలోనికి పాపము ఏలుబడి చేస్తుందని దేవుని లేఖనాల ద్వారా మనకు తెలిసిన విషయమే, సుపరిచితమే. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటే, ఈ పాపము విషయంలో, అతిక్రమము విషయంలో నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ క్రైస్తవుడైనా సరే, క్రీస్తును అనుసరించాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే, మందిరానికి వచ్చినప్పుడు దేవాది దేవుని సన్నిధిలో తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మార్పు చెందితే వాని జీవితంలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఒక భక్తుడు సెలవిస్తున్నాడు, దేవునికిని మనకిని మధ్య అడ్డుగోడలుగా మన పాపములు ఉన్నవి,
కనుక దేవుడు మనకు జవాబు ఇవ్వడం లేదు అని తెలియజేస్తున్నాడు. చూడండి, మన కోసం ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, అది మనకెంతో ఆశీర్వాదకరమే. అటు కాకుండా ఇంకను మనం చేయాల్సిన ప్రార్థన బట్టి దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డుగోడలుగా ఏ పాపం అయితే ఉందో దాన్ని తొలగించబడేటట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రభువా, దేవా, నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను, నా పాపములను బట్టి నేను చింతిస్తున్నాను, దుఃఖపడుతున్నాను, నీకు నాకు మధ్య సమాధానం లేదు ప్రభువా, దయచేసి నా పాపములన్నీ క్షమించండి, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, మార్పు చెందుతున్నాను, ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభువా అని కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి హృదయంలో దేవుడు సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుడు ఉన్నాడు, సుంకరి ఉన్నాడు. పరిసయ్యుడు తనకున్న భక్తిని బట్టి నిటారుగా మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను చోరుల వలె లేను, వేశ్యల వలె లేను, ఇదిగో అన్యాయస్తుల వలె లేను, నాతో పాటు వచ్చాడు ఈ సుంకరి వలె కూడా నేను ఉండనందుకు నీకు స్తోత్రములు. నేను వారమునకు ఇన్ని మార్లు ఉపవాసం ఉంటాను, దశమ భాగం ఇస్తాను, నేను కరెక్ట్గా ఉన్నాను ప్రభువా అంటూ తన నీతిని దేవునికి తెలియజేస్తున్నాడు. వాస్తవానికి మనం నీతిగా ఉన్నామా లేదా అని మనం స్పెషల్గా దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం నీతిగా ఉన్నామో లేకపోతే దుర్నీతి కలిగి జీవిస్తున్నామో సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ పరిసయ్యుడు చేసిన ప్రార్థనలు ఇలా ఉంటే తనతో పాటు వచ్చిన ఈ సుంకరి మాత్రం మందిరానికి వెళ్ళడానికి ధైర్యం చాలేదు. ఆకాశం నా సింహాసనం అని చెప్పి దేవుని వైపు తన కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలేదు. రొమ్ములు కొట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించమని కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవాది దేవుడు పరిసయ్యుని కంటే సుంకరిని నీతిమంతుడిగా తీర్చిదిద్దినట్లు దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నీ వ్యక్తిగత జీవితంలోనికి రావాలి అనంటే, నీ కుటుంబంలోనికి రావాలి అనంటే, నీ యొక్క జీవితంలో ప్రతి సందర్భంలో కూడా సంతోషాన్ని మీరు అనుభవించాలి అంటే దేవునికి మీకు మధ్య అడ్డుగోడలుగా నిలిచిన పాపం ఏదైతే ఉన్నదో దాన్ని ఒప్పుకొనాలి, విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో మార్పు చెందాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమము, నేను చేసే అతిక్రమము నన్ను ఎవరు చూడడం లేదులే, నేను చేసే పాపం నన్ను ఎవరు గమనించడం లేదులే, నన్ను గమనించిన నా తల్లిదండ్రులు, నన్ను చూస్తున్న నా దైవజనుడు, నన్ను కనిపెడుతున్న నా సంఘ పెద్దలు, నన్ను ఎవరు కూడా నాలో ఈ తప్పు ఉన్నదని ఎవరు గుర్తించడం లేదులే, నాకు నచ్చినట్టుగా రహస్యంగా ఈ పాపం చేద్దాం, పైపెచ్చు నలుగురిలో మాత్రం ప్రార్థనాపరుడుగా ఉంటాను అని అనుకుంటే సరిపోదు. నీ జీవితంలో నీకు సంపూర్ణ సంతోషం ఇవ్వవలసింది సేవకుడు కాదు. నీ జీవితంలో నువ్వు మంచివాడు అని సర్టిఫికెట్ ఇవ్వాల్సింది సంఘస్థులు కాదు. నీకు నీ ప్రార్థన బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ హృదయాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వాల్సింది దేవాది దేవుడు మాత్రమే. దేవుడైన యెహోవా సమూయేలుతో ఒక మాట అంటాడు, బెత్లెహేములో నేను ఒకరిని ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించాలి అని అన్నప్పుడు యెషయాని కలిశాడు, తన కుమారులందరినీ కలిశాడు. మొదటి కుమారుని చూసినప్పుడు అతని అందాన్ని బట్టి, పైరూపాన్ని బట్టి సమూయేలు ముచ్చటపడి దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడేమోనని ముందుకెళ్ళబోతుంటే దేవుడు అంటున్నాడు, అతని పైరూపాన్ని చూడొద్దు, అతని యొక్క బాహ్య రూపమును చూసి నువ్వు ముందుకు వెళ్ళవద్దు, కానీ నీ దేవుడైన యెహోవా నేను మాత్రం అంతరంగాన్ని ఎరిగిన వాడను అని చెప్పాడు. ఆ కుమారులందరూ వరుస తరబడి ఒకరి తర్వాత కిందకు వచ్చేసరికి లాస్ట్ వాడిని దావీదు గారిని తీసుకుని వచ్చినప్పుడు దేవుని స్వరం సమూయేలుకు వినబడి, ఇతనే నేను ఎన్నుకొని ఉన్నాను, ఇతని అంతరంగము నేను ఎరిగి ఉన్నానని చెప్పి దావీదుని అభిషేకించమని దేవుడైన యెహోవా సమూయేలుతో తెలియజేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు ఏమన్నా సెలవిస్తున్నాడంటే, హృదయాన్ని బట్టి దేవుడు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తారు. పై రూపాన్ని బట్టి దేవుడు ఇవ్వడు, కానీ
హృదయాన్ని బట్టి, అంతరంగమును బట్టి దేవుడు మన జీవితంలో సంపూర్ణ సంతోషం ఇస్తారు. కనుక మీ పాపములు ఏమైనప్పటికీ సరే వాటిని దేవుని సన్నిధికి వచ్చి యథార్థముగా, హృదయపూర్వకంగా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి మార్పు చెంది దేవుని సన్నిధిలో ఒక తీర్మానంలోనికి వచ్చినప్పుడు వాడి జీవితం సంపూర్ణ సంతోషంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రెండవ అంశం, ఇంకా మనం చేయాల్సిన కార్యం, మొదటి కార్యము ఒప్పుకునే స్థలం. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. రెండవ కార్యం, చేయవలసిన రెండవ కార్యం ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన చేయాల్సిన ప్రార్థన ఎటువంటిదై ఉండాలి? చేస్తున్న ప్రార్థన దేవుని దృష్టికి ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలన చేయాలి. చూడండి, కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. దావీదు మహాభక్తుడు, ఇశ్రాయేలు దేశానికి రెండవ రాజు అయిన దావీదు మహాభక్తుడు తనకున్న సమయం అంతట్లో కూడా దేవునికి తన సమయాన్ని వెచ్చించి, నీ కోసం నేను వేచి ఉన్నాను, నీ కోసం నేను వేచి ఉండి నా ప్రార్థనలన్నీ సిద్ధపరుస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజుల్లో ఎవరైనా సరే అండి, అధికారులైనా లేకపోతే గొప్ప గొప్ప హోదా స్థితిలో ఉన్నవారైనా ఎవరైనా సరే దేవుని సన్నిధిలో సమయం వెచ్చించాలి అంటే తమ పనులన్నింటిలో కూడా కొంచెం సమయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధారణ మనుషులైతే దేవుని సన్నిధికి వస్తారు, కానీ ఉద్యోగ బాధ్యతలు ఉన్నవారు, మంచి అన్ని విధాల పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, వారికి అసలు సమయం ఉండదు, కానీ కొంత సమయం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే రాజు అయినప్పటికీ కూడా, 12 గోత్రాల వారికి రాజు అయినప్పటికీ కూడా, ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం తను సమయం కేటాయించి, నీ కోసం నేను వేచి ఉన్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. యూజువల్గా ఎవరైనా సరే రాజు కోసం పనివారు వేచి ఉంటారు. రాజు యొక్క ప్రసన్నత కోసం, ఆయన యొక్క సన్నిధి కోసం పనివారు, ప్రజలందరూ కూడా వేచి ఉంటారు. కానీ ఈ రాజు ఎలాంటి వాడంటే దేవుని కోసమే వేచి ఉండి తన ప్రార్థనలన్నీ సిద్ధపరచుకుంటున్నాడు. అంటే తన ఆసక్తి ఎలా ఉన్నదో ఒకసారి గమనించండి. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే, క్రమము 8:30కి ప్రార్థన అయితే క్రమమునకు ముందుగానే వచ్చి ప్రభు కోసం మనం వేచి ఉండాలి. ఆయన సన్నిధిలో మనము వేచి ఉండి ఆయన సన్నిధిలో మన ప్రార్థనలన్నీ కూడా సిద్ధము చేసుకుని ఉండాలి. దేవుని సన్నిధికి ఎవరైతే క్రమము కంటే ముందుగా 10 నిమిషాల ముందు రాగలుగుతారో వారు చేస్తున్న ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తారు. వారి హృదయంలో సంపూర్ణ సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. క్రమానికి తగిన జీవితం, క్రమానికి తగిన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అక్రమము చేసేవారిగా కాకుండా క్రమానికి అనుకూలమైన వారిగా దేవుని సన్నిధిలో మనం కనబడాలి. దేవుని కోసం మనం వేచి ఉండాలి, కానీ మన కోసం దేవుడు వేచి ఉండేవారిగా ఉండకూడదు. దేవుని కోసం మనం వేచి ఉండడం అంటే ఎలా ఉండాలి? 8ంటికే దేవుని సన్నిధిలో మనం కనబడాలి. 8ంటికే దేవుని సన్నిధిలో కనబడి మనల్ని మనం సిద్ధపరచుకొని మన ప్రార్థనలన్నిటికీ దేవునికి వెచ్చించేవారిగా ఉండాలి. మన కోసం దేవుడు వేచి ఉండడం అంటే ఏమిటి? 8:30కి ప్రార్థన ప్రారంభమైతే 9:30కి మనం దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉంటున్నాం. గమనించండి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం మనం అనుభవించాలంటే దావీదులాగా, దావీదు రాజు అయినప్పటికీ కూడా దేవుని కోసం వేచి ఉండి ప్రార్థనలన్నీ సిద్ధపరచుకున్నాడు. తన జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాడు. అలాగే మనం కూడా చేసే ప్రార్థనలు ఏమైనప్పటికీ కూడా ఆయన సన్నిధిలో మనం ఆయన కోసం వేచి ఉండాలి. ఆయన సన్నిధిలో మన ప్రార్థనలన్నీ కూడా సిద్ధపరచుకోవాలి. కనుక మనం ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మనం అనుభవించాలి అంటే మొదట మన పాపములను ఒప్పుకోవాలి. రెండవది ఆయన కోసం మనం వేచి ఉండి ప్రార్థన చేయాలి.
మూడవ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మూడవ అంశము కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 100వ కీర్తన 100వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందామండి. 100వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఇక్కడ చూడండి, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మనం అనుభవించాలి అంటే మొదటి అంశం మన పాపములను ఒప్పుకోవాలి. రెండవ అంశం దేవుని కోసం మనం వేచి ఉండి ప్రార్థన సిద్ధపరచుకోవాలి. మూడవది ఆయనను సేవించాలి. సేవించడం అంటే ఏమిటి? సేవ చేయడమే, దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడడమే, ఆరాధన చేయటమే, వాక్యం విని ఆ ప్రకారంగా జీవించడమే, అదే కదా సేవించడం అని అంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకు కూడా సరైన విధముగా విశ్లేషణ ఇవ్వబడింది. సేవించడం అనగా దేవునినే సేవ చేయడం, దేవునికి సేవ చేయడం. ఇక్కడ ఏమని రాస్తున్నాడు? సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని తెలియజేస్తున్నాడు. సంతోషముతో ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? యెహోవాను సేవించాలి. అంటే మూడవ అంశం, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సేవించాలి. ఎట్లా సేవించాలి? సంతోషంతో ఉండాలి. నా బాధలు, నాకే నష్టం, నాకే బాధలు, నా కర్మ, నా జీవితం, నాకు ఇన్ని బాధలు అంటే ఏడుస్తూ మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నేను అనుభవించాలి అంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంగా రావాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంగా ఆసక్తి కలిగి మనం వచ్చినప్పుడే దేవునిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, సేవించాలి అనే మాట రాయబడింది. సేవ అంటే దేవుని సన్నిధిలో సేవ చేయాలి. సేవ అనే మాటను గురించి అండి బైబిల్ ఒక మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దానిపైన వచ్చిన మొదటి వచనం చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? ఎట్టి సేవ? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే దేవుని సన్నిధిలో కలిగి ఉండాల్సిన సేవ ఏమిటో మొదటి వచనంలో రాస్తున్నాడు. ఎట్లా ఉండాలంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని అన్నాడు. అంటే చేసే సేవ ఎలా ఉండాలి అంటే, ఒకటి పరిశుద్ధంగా ఉండాలి, రెండవది దేవునికి అనుకూలంగా మన శరీరాలన్నీ కూడా సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. పరిశుద్ధత లేకుండా, దేవుని సన్నిధిలో శుద్ధి పొందుకోకుండా ఎంత లేసే ప్రార్థనలు చేసినా ఉపయోగం లేదు. మన పాపములన్నీ ఒప్పుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మన ప్రార్థనలన్నీ ఆయన కోసం వేచి ఉండి సిద్ధపరచుకున్న తర్వాత ఆయన సన్నిధిలో మనం సేవ చేయాలి. ఆ సేవ ఎలా ఉండాలి అంటే సంతోషముతో సేవ చేయాలి. ఆ సేవ ఎలా ఉండాలి అంటే, ఒకటి పరిశుద్ధంగా ఉండాలి అని రాయబడింది. నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన అంతయు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలి అనంటే ఆయన సన్నిధిలో ఒక పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. తర్వాత కింది లైన్లో రాస్తున్నాడు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలు సమర్పించుకోవాలి. సజీవ యాగము అంటే ఏమిటి? బ్రతుకుచూ ఉండగానే కాల్చబడటం కదండి, దహించబడటం.
అంటే బ్రతుకుచో ఉండగానే దహించబడేదే సజీవ యాగం అని మనకు అర్థమయ్యే విషయం. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడా మనం బ్రతుకుచో ఉండగానే కాల్చబడాలా? దాని అర్థం అది కాదండి. మన బ్రతుకుతూ ఉండగానే దేవునికి ఆయాసకరమైన స్వభావాలు ఏదైతే ఉందో దేవుని వాక్యం అనే అగ్నితో మనం కాల్చబడుతూ ఉండాలి. బ్రతుకుచూ ఉండగానే దేవునికి ఆయాసకరమైన మార్గాలన్నీ విడిచిపెట్టి ఆయనకు ఆయాసకరమైన స్వభావాలన్నీ కాల్చివేసుకుని ఆయన సన్నిధిలో శుద్ధ సువర్ణముగా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. అది ఇట్టి సేవ యుక్తమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే ఒకటి పాపములను ఒప్పుకోవాలి, రెండవది దేవుని కోసం మనం వేచి ఉండి ప్రార్థనలు సిద్ధపరచుకోవాలి, మూడవది ఆయన సన్నిధిలో సేవ చేయాలి. నువ్వు పాటలు పాడినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా సేవ కలిగి చేయాలి. సేవ కలిగి చేయాలి. ఆ సేవ ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. రెండవది నీ ప్రవర్తనలో దేవునికి ఆయాసకరమైన స్వభావాలన్నీ కూడా కాల్చివేసి శుద్ధ సువర్ణముగా దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన కలిగి సేవ చేయాలి. అప్పుడు నువ్వు చేస్తున్న కార్యాలన్నీ దేవుడు చూస్తాడు. నీ జీవితంలో నీకు కావలసింది, రావలసిన ప్రతి ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన మాటలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా రాయబడింది. ఆయన మాటలన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తిస్తే భూమి ఆకాశములైనా గతించిపోతుందేమో కానీ నా మాటలలో ఒక సున్నైనను పుల్లైనను తప్పిపోదన్నాడు. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలోకి రావాలి అంటే ఆయనకి ఇష్టమైన సేవ మనం చేయగలగాలి. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా, నీ స్థితి ఏదైనప్పటికీ కూడా, నీ పొజిషన్ ఎలాంటిదైనప్పటికీ కూడా, ఒకటి గొప్ప స్థితి అయినా, ఒకటి తక్కువ స్థాయి అయినా, ఎటువంటిదైనా సరే ఆయన సన్నిధిలో మనము సేవ చేసేవారంగా ఉండాలి. పరిశుద్ధమైన ఆత్మీయ జీవితంతో దేవునికి ఆయాసకరమైన స్వభావాలన్నీ కాల్చివేస్తూ, అంటే దేవుని వాక్యంతో కాల్చివేస్తూ దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి సేవ చేసినప్పుడే నువ్వు పాడిన పాటలు దేవునికి సంతోషాన్ని ఇస్తాయి. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. మందిరానికి వచ్చే నువ్వు చేసే ప్రతి చిన్న పనిలో, పెద్ద పనిలో కూడా దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నీవు నేను అనుభవిస్తాం. కనుక ఈ దినమున మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నా నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది అని తెలియచేశారు. ఆ సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే ఆయన సన్నిధిలో మనం పాపములను ఒప్పుకున్నప్పుడు, ఆయన కోసం వేచి ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో సేవ చేస్తున్నప్పుడు, అప్పుడు మన జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ఇంకా కింది వచనాలు మనం గమనించుకుందామండి. చూడండి, వాక్య భాగంలో మరొక అంశము, కీర్తనలు 95వ అధ్యాయాన్ని చదువుకుందాం. 95వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. చాలండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలట? కృతజ్ఞతాస్తుతులతో. స్తుతులతో ఆయన సన్నిధికి రండి అని చెప్పడం లేదు, కానీ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. దేవుడు నన్ను ప్రేమించి నాకు మరొక దినం ఇచ్చాడు. నాలో ఏ యోగ్యత లేకపోయినా, ఏ మంచి లేకపోయినా దేవుడు నన్ను కేవలం తన కృప చేతనే నన్ను బ్రతికింపచేశాడు. నాకు మరొక దినం ఇచ్చిన దేవాది దేవునికి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. నేను ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణం తీర్చుకోలేను. కానీ నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతులు చెల్లిస్తాను. ఆ భావంతో ఆయన మందిరానికి రావాలి. ఆ మనస్సుతో ఆయన సన్నిధికి రావాలి. అలాంటి మనస్సు కలిగి నువ్వు దేవుని సన్నిధికి వస్తే సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. నాకేం బాగానే ఉన్నాను, నాకేం ఏం తక్కువైంది, నేను అన్ని విధాలా కూడా ఆశీర్వదింపబడ్డాను, ఏ పర్వాలేదు అని అనుకునేవారు దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించలేదు. మీలో ఎవరైనా సరే బాగున్నారా అని ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తే
మీరేం చెప్తారు? బాగున్నాం అని చెప్తారు కదండి. పర్వాలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, తల ఊపేవాళ్ళు కూడా ఉన్నారు. గమనించండి, దేవుని కృపను బట్టి మేము బాగున్నాం అని అనటంలో దేవుని నామం ఎంతో ఘనపరచబడుతుంది. ఎందుకనో తెలుసా, ఇప్పటి వరకు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. మన బలము కాదు, మన ధనము కాదు, మన ఐశ్వర్యం కాదు, మన బంధుబలము కాదు, లేకపోతే మన కుటుంబీకులు కాదు, కానీ దేవుని కృపను బట్టి మరొక దినం మనం చూడగలిగాం. కనుక దేవుని కృపను బట్టి మేము బాగున్నాం అనే మాట చెప్పటంతో ఆ మాటలో మొదట దేవుడు కనపరచబడతాడు, రెండు మనం తగ్గించబడతాం, సాతానుకు సిగ్గు, అవమానం, ఓటమి కలుగుతుంది. నీ బలహీనతలు ఎన్నైనప్పటికీ కూడా వాటన్నిటిని జయించి మరొక దినము నువ్వు చూడగలుగుతున్నావు అనంటే అది దేవుని యొక్క మహాకృప. కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతాభావంతో ఆయన సన్నిధికి రావాలి. అప్పుడే మనం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించగలుగుతాం. కృతజ్ఞతాభావం లేని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఏం చేస్తాంలే ప్రార్థన, ఎప్పుడు చేసే ప్రార్థనే కదా, ఎప్పుడు చదివే వాక్యమే కదా అని నిర్లక్ష్య స్వభావం వస్తుంది. కృతజ్ఞత లేని వారు ఎలా ఉంటారంటే ఎప్పుడైనా పర్వాలేదు, ఎన్నింటికైనా వెళ్ళొచ్చు అన్న భావం కూడా కలుగుతుంది. కృతజ్ఞత లేని వారు ఎలా ఉంటారు అంటే దేవునికి సేవకులకు భయపడటానికి కూడా ఉండదు. గమనించండి, కృతజ్ఞతాభావం ఉన్న వాళ్ళు దేవునికి భయపడతారు, దేవుని సేవకులకు భయపడతారు, వారు తెలియచేస్తున్న ప్రతి మాటకు కూడా స్పందించగలుగుతారు. భయభక్తులు అనేది కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. కనుక మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తారు. మీలో ఎంతమంది 24వ సంవత్సరంలో దేవుడు నాకు చాలా మేలులు చేశాడు, అవన్నీ నేను దేవుని సన్నిధిలో వెచ్చించి ఆ సందర్భాలన్నీ గుర్తు చేసి, దేవా నన్ను ఎంతగా కాపాడావు, నీకు వందనాలయ్యా అని ఎంతమంది దేవునికి స్తోత్రాలు చెప్పారు? మంచిది. 75% మంది కూడా దేవునికి స్తోత్రాలు చెప్పారు. దేవుని స్తోత్రం. మనలో కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు మనం ఎంత బలహీనులమైనప్పటికీ కూడా సమస్యలన్నీ మనల్ని చుట్టుముడుతున్నప్పుడు దేవుడు వాటన్నిటిని తొలగించి ఆశ్చర్యకరంగా మనల్ని కాపాడి ఆ సమస్యల గుండాలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఈ నూతన సంవత్సరంలోనికి తీసుకుని వచ్చి ఉన్నారు. ఇది నిజంగా దేవుని యొక్క మహాకృపే కదండి. ఆ కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు దేవునికి ఇంకా స్తుతులు చెప్పాలి, దేవునికి ఇంకా నా ప్రార్థన వెచ్చించాలి, దేవునితో ఇంకా నా సమయం వెచ్చించాలి, ఆయన సన్నిధిలో క్రమానికి ముందే నేను కనబడాలి, ఆయన నామాన్ని నేను కనపరచాలన్న భావన కలుగుతుంది. అదే కృతజ్ఞత లేని వారైతే ఎలాగైనా పర్వాలేదు, టైంకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆయన సన్నిధిలో గడపోయినా పర్వాలేదు, ఇంకో రోజు రావచ్చులే అనే ఆలోచన కలుగుతుంది. గమనించండి, నేను మిమ్మల్ని అనడం లేదు. క్రైస్తవ జీవితంలో సాధారణంగా ఎవరైనా ఇలా అనుకుంటే ఆ సందర్భాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలి అని అనుకునే వారి జీవితంలో ఈ విధమైన గుణలక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి. ఈ విధమైన గుణలక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి. 23వ సంవత్సరం వచ్చినప్పుడు నేను ఇక్కడే నిలబడి వాక్యం చెప్పినప్పుడు మందిరం అంతా నిండిపోయింది. 25వ సంవత్సరం, అది ఈ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా మందిరం అంతా నిండిపోయింది. మీరందరూ దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కనబడుతున్న, అది నిజంగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసా అండి, చాలా చోట్లలో కూడా మందిరం అంటే నిర్లక్ష్యం, సేవకుడు అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధిలో కనబడాలి, నా దేవునికి నా ప్రార్థనలన్నీ సిద్ధపరచుకోవాలి, నా దేవునికి నాకు మధ్య ఉన్న గోడలన్నీ తొలగించుకోవాలి, దేవునికి ఇష్టంగా నా జీవితం ఉండాలన్న ఆలోచన ఉండదు. కానీ ఈ సంఘానికి నేను వచ్చినప్పుడు అండి, నేను చాలా చోట్ల మందిరాలలో వాక్యం చెప్తూ ఉంటాను. నేను గమనించినప్పుడల్లా కూడా సగానికి సగమే ఉంటారు. వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాద పలుకులు చెప్పినప్పుడు ఆ టైంకి వస్తూ ఉంటారు. వారి విశ్వాసం ఏంటి? ఆ ఆశీర్వాద పలుకులు నేను వింటే చాలు, నేను ఆశీర్వదించబడతాను అనుకుంటాను. కానీ నేను ఇక్కడ నిలబడేసరికల్లా మందిరం అంతా నిండిపోయింది. అందరూ చక్కగా శ్రద్ధగా వాక్యం వింటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మనం అనుభవించాలి అంటే మొదటిగా మన పాపములను ఒప్పుకోవాలి,
రెండవది ప్రార్థన, దేవుని కోసం వేచి ఉండి ప్రార్థన చేయాలి. మూడవది ఆయన సన్నిధిలో సేవ చేయాలి. నాలుగవది కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో కనపాలి. అంటే కృతజ్ఞతాభావం అనేది మనలో ఉండాలి. ఈ విధమైన ఆలోచన కలిగినప్పుడు మాత్రమే ఆయన సన్నిధిలో మనము సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తాం. ఇక 5వ అంశాన్ని నేను చదివి వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. చూడండి, కీర్తనలు 95వ కీర్తన చదువుకుందాము. 95వ కీర్తనలో 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అని అన్నాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అని అన్నాడు. ఆయన సన్నిధికి వచ్చి మోకరిస్తున్నప్పుడు మీరు ఆయన మాట అంటే ఎంత మేలు అని అంటున్నాడు. అంటే ఆయన సన్నిధికి వచ్చే వారందరూ కూడా ఆయన మాట వినాలి. మాట వినాలి అంటే ఒక చెవితో వినేసి ఒక చెవితో వదిలేసే రకంగా కాదు. మాట వింటున్నామంటే ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి. మాట ప్రకారంగా జీవించినప్పుడే, వాక్య ప్రకారంగా జీవించినప్పుడే ఆ వాక్యములో ఉన్న జీవం, స్వస్థత, ఆశీర్వాదం మన జీవితంలో అనుభవించగలుగుతాం. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించి చూస్తే, బైబిల్ మనం ఎవరైనా సరే పట్టుకుని చూస్తే పైన పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అంటే ఆ గ్రంథానికి ఉన్న విశిష్టత ఏమిటి? పరిశుద్ధ గ్రంథం. గమనించండి, పరిశుద్ధత అంటే ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని మన నోటితో ఉచ్చరిస్తున్నప్పుడు మన నోటి మాటలు కూడా పరిశుద్ధపరచబడతాయి. ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటున్నప్పుడు, నడుచుకుంటున్నప్పుడు మన ప్రవర్తన కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆయన సన్నిధికి వచ్చి మోకరించేవారు ఆయన మాట వినటం వల్ల ఎంత మేలు అని తెలియజేస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరికి కూడా మేలులే కావాలి, కానీ కీడు ఎంత మాత్రం కూడా పర్వాలేదండి. 99 మేళ్ళైనా ఒక కీడైనా పర్వాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ ఉండరు. ఏమండి, నేనేం పర్వాలేదు, నాకు ఆశీర్వాదాలు రాకపోయినా పర్వాలేదు, నాకు అన్ని కీడులే కావాలనే వాళ్ళు కూడా అసలు ఎవరు కూడా ఉండరు. గమనించండి, అందరికీ మేలులు కావాలి. గమనించండి, నీవు మేలు పొందాలి అంటే మొదట ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్నప్పుడు మొదట ఆత్మీయంగా మేలులు పొందుతావు. తర్వాత శారీరకంగా, అక్షరానుసారంగా అన్ని విధాలా కూడా నువ్వు మేలులు పొందుకుంటావు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాట వినుట ఎంతో మేలు. యేసయ్యకి ముగ్గురంటే చాలా ఇష్టం. ఆ ముగ్గురు ఎవరంటే మరియా, మార్తా, లాజరస్. గమనించండి, ఆయన అన్ని చోట్ల ప్రయాణాలు చేస్తూ, అన్ని చోట్ల సువార్త ప్రకటనలు చేస్తూ వస్తూ ఉన్నప్పుడు మరియా, మార్తా వారి ఇంటికి వెళ్ళారు. మార్తా ఆయనను సంతోషంగా అంగీకరించింది, సంతోషంగా ఇంట్లోకి రప్పించింది. ఆయన కోసం మంచి భోజనం సిద్ధపరుద్దామని ఆయన కూర్చోపెట్టేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. యేసయ్యకు నేను ఇలా చేయాలి, అలా చేయాలి, పోనీ టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, లేకపోతే మంచిగా భోజనం సిద్ధపరచాలి. మన భాషలో నేను చెప్తున్నాను, మంచిగా భోజనం సిద్ధపరచాలి, ఇంకేదైనా మంచి వంటకం చేసి ఆయన సంతోషపరచాలి అని అనుకున్నది మార్తా. కానీ మరి అలా కాదండి. యేసయ్య రాగానే ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాదాల చెంత కూర్చునుండి ఆయన మాటలన్నీ కూడా వింటా ఉన్నది. పాపం మార్తా ఏమో పనులన్నీ చేసి విసుగుపోయి సహకరించాల్సిన చెల్లి తన దగ్గర లేకపోయేసరికి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక మాట అంది, అయ్యా నీకోసమే నేను ఎంతో పరిచర్య చేస్తున్నానే, నీకోసమే నేను నిన్ను సంతోషపెట్టాలని రకరకాలని భోజనాలు చేస్తున్నానే, కానీ పనుల్లో నేను ఇబ్బంది పడిపోతున్నా, నాకు సహాయం చేయమని నా చెల్లికి నువ్వు చెప్పొచ్చు కదా అని అన్నప్పుడు యేసయ్య అంటున్న మాట చూడండి, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టి నువ్వు తొందరపడుతున్నావు, కానీ ఉత్తమమైనది ఒకటే, ఏమంటే శ్రేష్టమైనది ఒకటే. మరియా నా పాదాల దగ్గర కూర్చుని నా మాటలన్నీ వింటుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇప్పుడు దేవునికి సంతోషం కలిగించే విషయం ఏంటి? ఆయన కోసం భోజనం సిద్ధపరుస్తున్నందుకు మార్త విషయంలో సంతోషపడుతున్నదా, లేకపోతే మరి ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వాక్యం వింటున్నందుకు సంతోషపడుతున్నాడా? అంటే దేవుని మాట ఎవరైతే వింటున్నారో వారి ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారి విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడు.
మన క్రైస్తవ జీవితానికి ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఏదైనా ఉన్నది అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని ఎవరైతే ఇష్టపూర్వకంగా వింటారో, ఆ ప్రకారంగా జీవించడానికి తమ మనస్సులను సహకరించుకుంటారో, ఆ ప్రకారంగా ఉండాలని దేవుని కోసం తమ జీవితాలు సమర్పించుకుంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లని చెప్పి భోజనాలు చేయకూడదా, భోజనాలు సిద్ధపరచకూడదా, పరిచర్య చేయకూడదా అనేది నా ఉద్దేశం కాదు. అంతకన్నా ఆ పరిచర్య కన్నా శ్రేష్టమైంది, ఉత్తమమైనది, దేవుడు సంతోషించే విధం ఏంటంటే ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట మీరు వింటున్నారా? దేవుని మాట ప్రకారంగా జీవిస్తానని మీరు తీర్మానంలోకి రాగలుగుతున్నారా? అసలు మనం మందిరానికి ఎందుకు వస్తున్నామండి? మనలో చాలామందికి అండి ఒక అవగాహన ఉండాలి. 10th క్లాస్ చదివిన తర్వాత నేను ఎంబీబీఎస్ చదవాలి. నేను ఆ ఎంబీబీఎస్ చదవాలి అని అంటే ముందు నేను ఇంటర్మీడియట్ 2 years చదవాలి. 2 years కూడా నేను పర్ఫెక్ట్గా చదివితే ఆ నీట్ ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ వస్తుంది. పర్ఫెక్ట్గా చదవకుండా ఒక 75%, 70%, 60% చదివామనుకోండి, మంచి ర్యాంక్ వస్తుందా? రాదు. ఎంబీబీఎస్కి వెళ్ళాలంటే ఆ 2 years కూడా దాన్ని రూట్ దగ్గర నుంచి మొత్తం అప్ టు బాటమ్ అంతా కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్గా డెడికేటెడ్గా చదువుకుంటేనే కానీ మంచి ర్యాంక్, మంచి సీట్ వస్తుందో అప్పుడు నువ్వు ఎంబీబీఎస్లోకి వెళ్తావు. పరలోక రాజ్యంలో కూడా మనం ప్రవేశించాలంటే అందుకు కావలసిన యోగ్యత, సిద్ధపాటు మనకు ఉండాలి. అది ఎక్కడ సంపాదించుకోగలుగుతామంటే దేవుని మందిరంలోకి రాగలుగుతాం. మనం జీవించే సంవత్సర కాలం అన్నీ కూడా మనం సంతోషంగా, సమాధానంగా, అన్ని విధాల ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత పరలోక రాజ్యంలో కూడా మంచి స్థానం సంపాదించుకోవాలి అని అంటే ఆయన మందిరానికి రావాలి. ఆయన మందిరంలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుడు మన కోసం మందిరాలను సిద్ధపరిచి అనంతపురంలో మొట్టమొదటిగా SIU చర్చ్ దేవుడు స్థాపించి ఉన్నారు. ఈ రీతిగా మనం అందరం కలుసుకుని ఆయన సన్నిధిలో స్తుతిస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో కనబడుతున్న మనం అందరం కూడా సంపూర్ణ సంతోషం అనుభవించాలంటే 5 ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేసి ఉన్నాయి. మొదటి అంశం, మనం పాపములను ఒప్పుకున్నప్పుడు సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తాం. రెండవ అంశం, ఆయన కోసం వేచి ఉండి ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. మూడవది, ఆయన సన్నిధిలో సేవ చేస్తున్నప్పుడు పరిశుద్ధమైన జీవితం, దేవుని కోసం సజీవయాగముగా మన శరీరాలు సమర్పించుకున్నప్పుడు సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తాం. నాలుగవది, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు కృతజ్ఞతాభావం ఉండాలి. ముఖ్యమైన అంశం, కృతజ్ఞతాభావంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను స్తుతించాలి, కనపరచాలి, ఆయన మాటలు వినాలన్న దైవికమైన భయభక్తులు అనేది మనలో ఏర్పడతాయి. ఐదవ అంశం, ఆయన వాక్యము వినడం వలన ఎంత మేలు అనే మాట రాయబడింది. కనుక ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం వరకు కూడా సేవకుల ద్వారా దేవుడు పలికిస్తున్న ప్రతి మాటను కూడా మనమందరము కూడా భయభక్తులు కలిగి శ్రద్ధగా ఆయన మాటలు విన్నప్పుడు దేవుని నామం ఘనపరచబడుతుంది. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ నాతో పాటు ఒకసారి వాక్య భాగాన్ని చదవాలండి. కీర్తనలు 16వ అధ్యాయంలో 11వ వచనం, జీవ మార్గమును, అందరూ నాతో పాటు చెప్పండి, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆనాడు మోషే చేస్తున్న ప్రార్థనలో నా సన్నిధి మీకు తోడుగా ఉండునని చెప్పినప్పుడు దేవుని సన్నిధి ఆ ఇశ్రాయేలు సర్వసైన్యం అంతటికి తోడై ఉండి కానాను దేశానికి చేరుకున్నారు. పొందుకోవలసిన ప్రతి ఆశీర్వాదం వారు పొందుకున్నారు. వారి అవిధేయతలు ఏమైనప్పటికీ కూడా, వారి పాపములు ఏమైనప్పటికీ కూడా దేవుని వారిని ప్రేమతో క్షమించి కనికరించి తన సన్నిధి తోడుగా ఉంచి క్షేమకరంగా వారు వాగ్దాన భూమిలోనికి చేర్చుకోబడ్డారు. వారందరూ కూడా సంపూర్ణ సంతోషాన్ని అనుభవించారు. మనము కూడా ఇశ్రాయేలు వారిలాగానే పలుమార్లు తొట్టిల్లిపోతూ ఉంటాం,
పలుమారులో కూడా దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతాం. కానీ ఈ యొక్క 5 అంశాలు కూడా మన జీవితాల్లో అన్వయించుకుని ఆయన సన్నిధిలో కనబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనం సరిచేయబడి దేవునికి ఇష్టంగా ప్రవర్తించినప్పుడు ఆ సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు ఈ సంఘమును ఆశీర్వదించినట్లుగా అదేవిధంగా ఈ సంఘమునకు వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి కూడా తన సంపూర్ణ సంతోషం మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయంలో దీవించునుగాక. ఆమేన్. క్రైస్తులో నాకు ఈ సమయం ఇచ్చిన సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మును మీ సంఘమును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనములు తండ్రి. నమ్మదగిన దేవుడవు, కనికరమంద ఐశ్వర్యత కలిగిన తండ్రివి, నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ఎస్ఐయు సంఘం మీరు నాటిన దీపస్తంభాన్ని నైనా 1889 నుండి ప్రభా ఇక్కడ నాటబడిన యొక్క ఆత్మీయ బీజాలు నైనా మరి తండ్రి మీరు నాటిన దీపస్తంభపు నైనా వెలుగులు నైనా ఆయా రీతులుగా ఆయా సంవత్సరాల్లో నైనా మీరు విస్తరింపచేస్తూ నేటికి అనంతపురం పట్టణంలో ఒక గొప్ప తలమానికమైన సంఘముగా, ఒక శోభాతిశయ కట్టడంగా మీరు ఉంచినందుకాయ నీకు వందనాలు, స్తోత్రాలు. అపవాది అలజడి లేపాలి అని సమస్యలు నైనా ఏ రీతులుగా తీసుకొచ్చినప్పుడు అందరినీ ప్రేమతో మీరు కట్టుచు ప్రేమతో సమాధానంగా నడిపిస్తూ వస్తున్నందుకాయ వందనాలు. వీటన్నిటినీ ప్రేమ చేత, నీ కృప చేత వాటన్నిటినీ అధిగమించి జయించినైనా తండ్రి సంఘం నైనా అనంతపురం పట్టణానికే ఒక ఆదర్శప్రాయమైన ఆత్మీయ సంఘమై నైనా వర్ధిల్లుటకు కృపదాయిచ్చేయండి. ఆ పట్టణం అంతయునైనా ఈ మొట్టమొదటి సంఘము ద్వారా ఎస్ఐయు చర్చ్ ద్వారా నైనా మరి తండ్రి దీప స్తంభపు కాంతి యుద్ధకు వచ్చి వారందరూ ఆత్మీయ ఆకలి దప్పులు తీర్చుకొని అనంతపురం పట్టణం అంతయు దీవించబడినట్లు కృపను అనుగ్రహించమని, అట్టి ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తుల్లో ఎస్ఐయు సంఘ పరిచర్యలు ఈ సంవత్సరమే తండ్రి, ఈ సంవత్సరమేనైనా మీరు ఆ కార్యాలు జరిగించి మహిమ పొందుమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా ఇదిగో నీ పిల్లలు వెళ్తుండగా నీ సంతోష సమాధాన ఆరోగ్య ఆశీర్వాదాలు వారికి తోడుగా ఉంచి నెమ్మదిగా వారి గృహాలకు నడిపించమని, వార పరిచర్యలన్నిటినీ నీరు కట్టి ఫలింపచేయమని, ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్యనామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, సమాధాన, రక్షణ ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పరిశుద్ధారాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.